వెల్కమ్ టు జికే న్యూస్ 9. జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడతాడి బాపురావు డిమాండ్ చేశారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐఎఫ్డబ్ల్యూజే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లోని ఫెడరేషన్ కార్యాలయంలో మంగళవారం వజ్రోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బాపురావు మాట్లాడుతూ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ఐఎఫ్డబ్ల్యూజే కొన్ని ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వస్తుందన్నారు. అందులో ముఖ్యంగా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణం అమలు చేయాలి. జర్నలిస్టులకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలి. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతను కొనసాగిస్తూ కనీస వేతనం కోసం వేజ్ బోర్డు అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులను అందించి అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. గత సంవత్సరంన్నర కాలంగా అక్రిడేషన్లు పొడిగించడం సరికాదన్నారు. వెంటనే నూతన అక్రిడేషన్ కార్డులను అందించాలని, డిజిటల్ మీడియాను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నరేంద్ర ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదే కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము గణేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో సంఘం ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఐఎఫ్డబ్ల్యూజే వజ్రోత్సవాల పేరుట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఐఎఫ్డబ్ల్యూజే వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడు ఇటీవల అనారోగ్యం మరణించారు. ఆయనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఐఎఫ్డబ్ల్యూజే వజ్రోత్సవాల భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఐఎఫ్డబ్ల్యూజే మొట్టమొదటగా 1950 అక్టోబర్ 28న కార్మిక సంఘంగా, జర్నలిస్ట్ కార్మిక సంఘంగా దేశంలోనే మొదటి సంఘంగా ఏర్పాటు కావడం జరిగింది. నాటి నుండి నేటి వరకు 75 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించింది. జర్నలిస్టుల సమస్యలు, హక్కుల సాధన ధ్యేయంగా జాతీయ స్థాయిలో అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 30,000కు పైగా ఐఎఫ్డబ్ల్యూజేలో జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. 29 రాష్ట్రాలతో పాటు మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాలతో కూడా ఐఎఫ్డబ్ల్యూజే కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఆ దేశంలో ఉన్న జర్నలిస్టు సంఘాలను కలుపుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ వస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో సమస్యలపై, జర్నలిస్టు సమస్యలపై ఐఎఫ్డబ్ల్యూజే కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నది. జాతీయ స్థాయిలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐఎఫ్డబ్ల్యూజే జర్నలిస్టులకు ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నది. అదేవిధంగా వేతన బోర్డు కూడా అమలు చేసి జర్నలిస్టుల కనీస వేతనాలు అందేలా చూడాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టు, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించి అందించాలని ఐఎఫ్డబ్ల్యూజే డిమాండ్ చేస్తూ వస్తున్నది. అదేవిధంగా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చూడాలని ఐఎఫ్డబ్ల్యూజే డిమాండ్ చేస్తూ వస్తున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ రైల్వే పాసులు పునరుద్ధరించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా ఇప్పటి వరకు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వలేదు. పాత కార్డులనే పొడిగించుకుంటూ వస్తున్నారు. వాటిని వెంటనే కొత్త కార్డులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలి. ప్రభుత్వం జర్నలిస్టు సమస్యను పరిష్కరించి కృషి చేయాలని, వాటిని జర్నలిస్టులందరికీ అండగా ఉండాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో నేటి పోటీ ప్రపంచంలో సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందిన తరుణంలో డిజిటల్ మీడియా కూడా బాగా విస్తరించింది. ఈ డిజిటల్ మీడియాను కూడా ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించి గుర్తించాలి. వారికి కూడా జర్నలిస్టులతో పాటు తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కె బాపురావు, జిల్లా కార్యదర్శి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.